హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన, నోటికి ఎంతో కమ్మగా ఉండే బీరకాయ తొక్కల పచ్చడి అండి. మరి బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేయాలో ఏంటో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా బీరకాయకున్న పొట్టు తొక్కలన్నీ కూడా శుభ్రంగా చెక్కేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గట్టి ఈనెలు ఉంటాయి కదా, గట్టి ఈనెలు అయితే వేసుకోకూడదు, పడేయండి. 2 టమాటాలు అయితే తీసుకున్నా. టమాటాలు 2 వేయడం వల్ల పచ్చడి అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది. అలాగే ఇవి ఎండుమిరపకాయలతో చేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. వేసుకునే వాళ్ళు పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు, కానీ ఎండుమిరకాయలు చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఇక కడిగి శుభ్రం చేసుకున్న ఈ బీరకాయ తొక్కలను అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం గ్రేవీ రావడానికి బీరకాయ ముక్కలు కూడా కొన్ని వేసాను. ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అలాగే టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. బీరకాయ తొక్కలు అనేవి మగ్గేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది. ఇక ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని అలాగే కడాయి అయితే పెట్టుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని 10-12 ఎండుమిరపకాయలు అయితే వేసుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న ఎండుమిరపకాయలను అయితే తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాం. అదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కలను కూడా వేసుకుని గరిటెట్టి తిప్పుకుంటూ అవి త్వరగా మగ్గడానికి అయితే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని గరిటెట్టి స్లోగా తిప్పుకుంటూ సిమ్లో అయితే పెట్టేసి ప్లేట్ మూతేసేసుకున్నాం. ఈలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా అయితే మగ్గినయి. ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మగ్గించుకుందాము. ఈ టమాటాలో వచ్చే వాటర్తోనూ పూర్తిగా అయితే మగ్గుతుంది. ఇవి కూడా ఒక 10 నిమిషాలు అయితే ప్లేట్ మూతేసి మగ్గించుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం టమాటాలు బీరకాయ తొక్కలు కూడా మగ్గిపోయిన ఈ ముక్కల్ని స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాం. ఈ లోపల వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు అయితే ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని అలాగే రాళ్ల ఉప్పు కొంచెం 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బరకగా గ్రైండ్ చేసుకున్నాక మనం చల్లారిపోయింది కదా పూర్తిగా, ఈ బీరకాయ తొక్కలను కూడా వేసుకుని మిక్సీలో బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ గా చేస్తే పచ్చడి అయితే టేస్ట్ బాగోదండి. ఈ లోపల తాలింపుకి అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. తాలింపుకి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తాలింపు అంతా కూడా వేయించుకోవాలి చిటిపట్లాడేంత వరకు. తాలింపు అంతా చిటిపట్లాడింది కదండి, గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే అందులోనే వేసుకుని గరిటెట్టు అయితే తిప్పుకోవాలి. ఈ స్టవ్ అనేది కట్టమోకండి, సిమ్లోనే పెట్టండి. ఇలా తిప్పడం వల్ల మనకి తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టి చాలా కమ్మగా ఉంటుందండి. ఈ బీరకాయ తొక్కల్లోనూ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల డైజెషన్ బాగా తొందరగా అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఈ బీరకాయ తొక్కలు తినడం వల్ల చాలా మంచిది. హెల్త్ కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అండి. ఇలాంటి బీరకాయ తొక్కలను అయితే పడేయకుండా ఎప్పుడు ఇలా పచ్చడి అయితే చేసుకోండి, చాలా కమ్మగా ఉంటది. ఈ పచ్చడి వేడి వేడి రైస్ లోకి అలాగే ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.